జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కుకింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఎల్లిపాయలు తీసుకునేంత టైం వేస్ట్ పని ఇంకోటి ఉండదన్నమాట. కానీ అది లేకపోతే కర్రీ ఎంత బాగా ఉన్నా వేస్టే కదా. కానీ అట్లాంటి ఎల్లిపాయలు తొందరగా తీసుకోవాలి ఈజీగా చిటికెలో అంటే మా అమ్మ చెప్పిన ఒక టిప్ చెప్తా. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ కోసం చెప్తున్న టిప్పు. ఫస్ట్ ఎల్లిపాయలని మొత్తం ఇట్లా పొట్టు తీసేసి దీంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేయండి. నిజంగా ఎంత బాగా వర్కౌట్ అవుతుందంటే టిప్పు అంత బాగా వర్కౌట్ అవుతుంది. ఇట్లా అన్నింటికి పట్టించేసి మంచి ఎండలో అండి, ఎర్రటి ఎండలో ఒక్క 1 అవర్ పెట్టండి చాలు, అంతకు మించి అవసరం లేదు. కానీ ప్రతి దానికి ఆయిల్ అంటే విధంగా చూసుకోండి. ఇట్లా మంచిగా అన్నింటికి ఆయిల్ అంటించేసి వీటిని ఎండలో పెట్టాలి 1 అవర్ పాటు. ఇట్లా ఒక గంట పెట్టిన తర్వాత మీరు వెల్లుల్లిపాయలు పట్టుకుంటే అసలు తొక్క అలా ఊడొచ్చేస్తుందనమాట. మీకు నేను 1 అవర్ తర్వాత చూపిస్తా. అసలు మీకు బయట వర్క్ ఉంటుంది, బయట పని చేసుకునే వాళ్ళకైతే ఇది చాలా మంచి టిప్ అని చెప్పొచ్చనమాట. ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఒక గంట సేపు అట్లా పైన పెట్టేసి వచ్చారనుకోండి, ఈజీగా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కటి అదే పనిగా కింద నలిపి దాన్ని పొట్టు తీసి ఒలిచే పని లేకుండా సింగిల్ హ్యాండ్‌తో పొట్టు మొత్తం తీసేసుకోవచ్చనమాట. ఇప్పుడు 1 అవర్ తర్వాత చూపిస్తున్నా చూడండి. ఇట్లాగా సింగిల్ హ్యాండ్‌తో ఇట్లా అనేస్తే అందులోకించి ఊడొచ్చేస్తుందనమాట. అంత ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, దేన్ని కూడా జస్ట్ ఫింగర్స్ తోటే పొట్టు తీసేయొచ్చు. చూసారా? ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. నిజంగా మన పెద్దోళ్ళ టిప్స్ మాత్రం మస్తు వర్కౌట్ అవుతాయండి. మనకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. నేనైతే హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలనైతే ఈజీగా సింగిల్ హ్యాండ్‌తో తీసి పడేసాననమాట. చూడండి, ఈజీగా ఇట్లా అంటుంటేనే వస్తుంది. నేను ఇంకో హ్యాండ్ కూడా యూజ్ చేయట్లేదు, ఒకటే హ్యాండ్ తోటి. ఇట్లా తీసుకోవడం కూడా మీకు ఇంకా టైం వేస్ట్ అంటే ఇంకొక టిప్ ఉందండి. ఇలా ఒక్కొక్కటి తీసే బదులు అన్నింటిని ఒకేసారి చేత్తో బాగా చాటకేసి రాసారనుకోండి, దాదాపుగా పొట్టు మొత్తం ఊడిపోతుంది. అందులో నుంచి పొట్టు ఊడిపోయిన వెల్లుల్లిని పక్కకు తీసుకొని మిగిలిపోయిన వెల్లుల్లి ఉంటుంది కదా, వాటిని చేయితో తీసేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ చాటకేసి ఒక 2 సార్లు రాసారంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఈ టిప్పు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ హాఫ్ కేజీ వెల్లుల్లి తీసుకునే పని ఎందుకు పెట్టుకున్నానంటే ముందు వీడియోలో చెప్తాను. ఒక మంచి పచ్చడి అయితే పరిచయం చేస్తున్నాననమాట. మీలో చాలామందికి ఉండొచ్చు. చిన్నప్పుడైతే మా అమ్మ రెగ్యులర్‌గా ఈ పచ్చడి పెట్టేదనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు. లేదంటే ఒకేసారి ఒక 1 మంత్‌కి సరిపడా నిల్వ చేసి పెట్టుకోవచ్చు అనమాట. నాకైతే ఈ వెల్లుల్లి తీయడం ఒక హాఫ్ ఎన్ అవర్ కూడా పట్టలేదండి. హార్డ్లీ 15 మినిట్స్‌లో తీసేసాను అనమాట. చూడండి ఎంత చక్కగా నీట్‌గా ఎక్కడా కూడా పొట్టు లేకుండా నీట్‌గా వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాను కదా. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. ఇప్పుడు నేను దొండకాయలతో ఒక వెరైటీ పచ్చడి చేయబోతున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ దొండకాయలని కట్ చేసుకునే ప్రాసెసే మహా లెంతీ అనిపిస్తుంది నాకైతే, పచ్చడి పెట్టినంత ప్రాసెస్. ఎందుకంటే ఫస్ట్ వాటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాలి. లేదంటే దానిపైన ఉండే ఈ మచ్చలు ఈ మరకలు పోవాలంటే టైం పడుతుంది. కాబట్టి నేను నానబెడతాను, ఒక 10 నిమిషాలన్నా నానబెడతాను, మరి హాఫ్ అన్ అవర్ కాకపోయినా. ఎందుకంటే అవి నీట్‌గా క్లీన్ అవ్వాలంటే కనీసం ఒక 10 నిమిషాలన్నా నానాలనమాట. చూడడానికి నీట్‌గా అనిపిస్తుంది కదా. మొత్తం కడిగిన తర్వాత నీళ్ళు ఎంత డర్టీగా ఉన్నాయో ఇట్లా ఉంటాయన్నమాట. అందుకని ఇవి కడగాలంటే ఒక ప్రాసెస్ నాకు. ఇప్పుడు వీటన్నిటికి మంచిగా కింది వైపు పై వైపు మొత్తం తొడిమలు తీసేసుకొని చక్కగా వీటినైతే స్లైస్ చేసుకుంటున్నాను అనమాట. తొందరగా అనమాట, పని ఫాస్ట్‌గా అయిపోతుంది అండ్ అన్నీ ఈక్వల్‌గా వస్తాయి. కాబట్టి నేనైతే ఆలు స్లైసర్ తోటి అన్నీ స్లైస్ చేసుకున్నాను అనమాట. ఇట్లా అన్నీ స్లైస్ చేసుకొని దీంతోటి పచ్చడి చేయబోతున్నాను అనమాట. నేనైతే తీసుకున్న క్వాంటిటీ ఓన్లీ హాఫ్ కేజీ. ఇప్పుడు వీటన్నింటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొంచెం అంటే ఒక పావు టేబుల్ స్పూను పసుపు, పావు టేబుల్ స్పూను ఉప్పు వేసి అన్ని దొండకాయలకు పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. వీటిని ఏం చేయాలంటే మనము మరీ 1 గంటకు 2 గంటలకు వచ్చే ఎండలో కాకుండా ఒక 7, 8, 9 గంటలలోపు వచ్చే ఎండలో మామూలుగా కొంచెం లైట్‌గా ఉన్న ఎండలో పెట్టి కాస్త ఆరబెట్టుకోవాలన్నమాట. ఇందులో కొంచెం తడి తగ్గిపోయి ఉండేలాగా ఆరబెట్టుకోవాలి. వీటితో పచ్చడి చేసుకుంటాము. ఆ 7, 8 గంటలకైనా మాడు పగిలిపోయేంత ఎండ ఉందండి బాబు పైన. అంత ఎండ అనిపిస్తుంది నాకు. ఇంకా 1 గంట ప్రాంతానికైతే అసలు దొండకాయలు మనం భూతద్దంలో వేసి వెతుక్కోవాలనమాట.
ఎండిపోయి మొత్తం కనిపించకుండా అయిపోతాయి. వీటిని ఒక 1 అవర్ పాటు కొంచెం కొద్దిగా డ్రై అయినట్టుగా ఉంటే చాలనమాట. అట్లా పచ్చడి చేసుకోవచ్చు. అయితే ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాననమాట. ఇట్లా ఎండబెట్టేసుకొని నేనైతే షాప్‌కెళ్ళిపోయినా. ఈరోజు మనకి ఫాల్స్ ఏసేవి చాలా ఉన్నాయన్నమాట. ఒక 7, 8 నుంచి 10 దాకా అన్ని ఫాల్స్ వేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది కూడా ఒక 3, 4 అవర్స్‌లో. అందుకనే ఒకేసారి అన్ని పిండేసి నోము దండలు అంటామనమాట మేము. అంటే దీపావళికి పూజ చేసుకొని నోము దండలు వేసుకుంటాము. అట్లా నోము దండలు ఎలాడదీసినట్టు నా షాప్‌లో మొత్తం ఎలాడదీసుకున్నా. ఇవి ఆరేలోపు ఏమైనా కటింగ్ ప్రోగ్రామ్‌లు ఉంటే కటింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటాననమాట. మన కత్తెర ఎంత సూపర్ ఫాస్ట్‌గా దిగుతుందంటే అంత సూపర్ ఫాస్ట్‌గా దిగుతుంది. దాన్ని ఒకసారి వాడు పెట్టించేయాల్సిందే అనిపించింది నాకు. కత్తెర వాడు పెట్టించుకోవడానికి మరీ బయటికి వెళ్ళాల్సిన పనేం లేదనమాట. ఆ పని కూడా మేమే చేసుకుంటాం. చూడండి కత్తెర ఎంత మొండిగా ఉందో. అసలు సింగిల్ పొరనే కట్ అవ్వట్లేదండి. ఎంత హెవీగా కట్ చేస్తున్నా ఆ పోగులు సపరేట్ అవుతున్నాయి కానీ క్లాత్ అనేది సపరేట్ కావట్లేదు. అంత మొండిగా అయిపోయింది. ఇక ఏముంది పక్క షాప్‌లోకెళ్ళి వాడైతే పెట్టించుకొచ్చాననమాట నేనైతే. ఈ ఈ మిషన్ వచ్చేసి పర్టిక్యులర్‌గా వాళ్ళ మిషన్‌లకు సంబంధించిన బ్లేడ్లు మాత్రమే వాడు పెడతారనమాట. అప్పుడప్పుడు నా కత్తెర మీద ఇట్లా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ నిజంగా చాలా బాగా వర్కౌట్ అవుతది. ఈ కత్తెర బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు అంటే నేను కింది నుంచి మీద దాకా చూసి మా ఆయన తిడతాడనమాట. ఏం మాట్లాడుతున్నావు అన్నట్టుగా. కానీ చాలా బాగా కట్ అవుతది. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్‌గా అసలు సింగిల్ లేయర్ కాదండి. మీరు డబల్, త్రిబుల్ అండ్ అలాగే 4 మడతలు, 8 మడతలతో కూడా చాలా ఈజీగా కట్ అవుతది. చూడండి స్మూత్‌గా కట్ అవుతుంది. అంటే దీనికి సెపరేట్ బ్లేడ్ ఉంటుందంట. కానీ ఆ బ్లేడ్ వాడకున్నా కూడా వేరే బ్లేడ్ తోటి ఇంత బాగా షార్ప్ చేశారనమాట. నేనైతే ఫుల్ హ్యాపీ. ఈజీగా మనకి కొంచెం మందంపాటి క్లాత్ వచ్చినా కూడా ఈజీగా కట్ అయిపోతుంది. పెద్దగా ప్రెషర్ పెట్టాల్సిన పని లేకుండా. ఇట్లా ఈరోజైతే మార్నింగ్ ఇంట్లో అలా అయిపోయింది. అండ్ అలాగే షాప్‌కొచ్చాక ఇలా కత్తెరతో వాడు పెట్టించేసుకొని ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయామనమాట. చాలా రోజుల తర్వాత మా షాప్ అయితే కొంచెం కళకళలాడుతూ ఉంది. చాలా రోజులనే కంటే నెలలనడం కరెక్ట్. ఒక 6 మంత్స్ నుంచి వర్క్ సరిగ్గా లేదనమాట. చాలా డల్‌గుంది. రీసెంట్‌గా కొంచెం వర్క్ బిజీ అయిపోయింది. అందుకని వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ, మా వోడి పనిలో మా వోడు బిజీ అండ్ అలాగే నా పనిలో నేను బిజీగా ఉన్నాననమాట. అయితే ఈరోజు నేను ఒక చిన్న టిప్ చెప్తాను. మనం పంజాబ్ డ్రెస్సులు కుట్టినప్పుడు ఈ చార్ట్స్ కుట్టాలంటే బాగా చిరాకసలు. ఒక్కొక్కసారి ఇవి సరిగ్గా సెట్ అవ్వదు ఈ చార్ట్స్ కాడ. ముడతలు రావడం లేదంటే కిందికి మీదికి ఎగుడు దిగుడుగా వస్తుంది. అలా కాకుండా నేను చెప్పిన ప్రాసెస్‌లో కుట్టారంటే ఈజీగా మీరు చార్ట్స్ కళ్ళు మూసుకొని కుట్టేయొచ్చనమాట. డ్రెస్ మొత్తం కుట్టేది ఒక ఎత్తు ఉంటది. చార్ట్స్ కుట్టేది ఒక ఎత్తు ఉంటది కదా! ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్‌లో కుట్టండి. ఈ మార్కింగ్‌లు ఏంటి అంటే చెస్ట్ కాడ ఒకటి, హిప్ కాడ ఒకటి మనం మార్క్ చేసుకుంటాం కదా! హిప్ కాడ్నుంచి అంటే మనకు చార్ట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితాయో అక్కడి నుంచి కుట్టును స్టాప్ చేసి మనము చార్ట్స్ కుట్టేస్తాం కదా! అలా కాకుండా చార్ట్స్ స్టార్ట్ అయ్యే కాడ్నుంచి కూడా చివరికి డ్రెస్ ఎండ్ అయ్యేంత వరకు ఇలాగా లైన్ మొత్తం కుట్టేసేయండి. ఓపెన్స్ ఏవి లేకుండా. అంటే పంజాబ్ డ్రెస్‌కి అటువైపు, ఇటువైపు ఓపెన్స్ వస్తాయి కదా! అట్లా ఓపెన్ రాకుండా ఒక సైడ్ మొత్తం క్లోజ్ కుట్టేసేయండి. తర్వాత మనం చార్ట్స్ కుట్టేటప్పుడు డ్రెస్ ఎలా ఏ పొజిషన్‌లో పెట్టుకుంటామో ఆ పొజిషన్‌లో పెట్టుకొని ఇలా స్టిచ్ చేశారనుకోండి 2 ఈక్వల్ లెంగ్త్‌లో నీట్‌గా ఫినిషింగ్ బావుంటుంది. చాలా తొందరగా స్టిచ్ చేసుకోవచ్చనమాట. నేనైతే రెగ్యులర్‌గా డ్రెస్సులొస్తే మాత్రం ఇదే ఫాలో అయిపోతాను. చాలా నీట్‌గా వస్తుంది. కళ్ళు మూసుకొని చాలా ఫాస్ట్‌గా కుట్టేసుకోవచ్చండి. మీకు ఈ టిప్ యూజ్ అయితే మాత్రం యూజ్ చేసుకోండి. అండ్ అలాగే మనం చార్ట్స్ ఎక్కడి వరకు మార్క్ చేసామో అక్కడ వరకు కాకుండా పైన ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని అక్కడ వరకు కుట్టాలనమాట. అట్లా ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే కట్స్ అనేటివి ఫినిషింగ్ నీట్‌గా కనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీట్‌గా కనిపిస్తుంది. కుట్టేటప్పుడు ఈజీగా మనకి టర్న్ అయితదనమాట. ఇట్లా ట్రై చేయండి. అండ్ అలాగే టిప్ నచ్చితే కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ కుట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్‌గా ఉంటుందో. మెయిన్‌గా మనకి కుట్టే ప్రాసెస్ లెంతీగా అనిపించదు. చాలా సులువుగా కుట్టుకున్న ఫీలింగ్‌లో ఉంటామనమాట ఇట్లా ట్రై చేస్తే. అండ్ అలాగే వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.